ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే గుడ్ న్యూస్. ఇది నిజంగా ఎవ్వరు ఊహించని సర్ప్రైజే. డార్లింగ్ దెబ్బకి ఇక పండుగంతా థియేటర్లోనే. ఇంతకీ మారుతి వింటేజ్ ప్రభాస్ని బయటకు తీశాడా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ది రాజా సాబ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. సోమవారం అంటే సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్తో ప్రభాస్ ఫ్యాన్స్లోనే కాకుండా మూవీ లవర్స్లోనూ భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. పీపుల్స్ మీడియా బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నటువంటి ఈ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్గా ఎక్కువ భారీ బడ్జెట్ యాక్షన్ పీరియాడిక్ సినిమాలు చేస్తున్నటువంటి ప్రభాస్ ఫస్ట్ టైం రొమాంటిక్ హారర్ మూవీలో యాక్ట్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్లో ప్రభాస్ లుక్ అండ్ యాక్షన్, కామెడీ టైమింగ్ విపరీతంగా ఆకట్టుకోగా ట్రైలర్ అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్గా వచ్చినటువంటి సినిమాల్లో ప్రభాస్కి హీరోయిన్లతో రొమాన్స్ సీన్లు, డ్యూయెట్లు కానీ ఉండడం లేదని ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారన్న ఉద్దేశంతో ఇందులో 3 హీరోయిన్లు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపాడు. ది రాజా సాబ్ మూవీ మొదట ఫస్ట్ పోస్టర్ నుంచే ఫ్యాన్స్లో పాజిటివ్ వైబ్స్ సృష్టించింది. ప్రభాస్ స్టైలిష్ లుక్లో స్టైలిష్గా కనిపించాడు. ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి టీజర్లో ప్రభాస్ పూర్తిగా కొత్తగా కనిపించాడు. ఇందులో రెబల్ ఫుల్ ఎంటర్టైనర్గా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలా డైలాగ్స్ చెప్పాడు. టీజర్లోని మ్యూజిక్తో పాటు బీజిఎం కూడా అదిరిపోయింది. డైరెక్టర్ మారుతి స్టైల్కి తగ్గట్లుగానే ఈ సినిమాని హారర్ థ్రిల్లర్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా పండేలా చూసుకుంటున్నట్లు సమాచారం. అటు ఫ్యామిలీ ఆడియన్స్తో మెప్పించడంతో పాటు యూత్కి కూడా నచ్చేలా పసందైనటువంటి విందు భోజనంలా మారుతి తీర్చిదిద్దుతున్నాడని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతున్నటువంటి ట్రైలర్లో ప్రభాస్ క్యారెక్టర్ డెప్త్ అండ్ సినిమా హంగులు చూపించబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ఇది పూర్తి స్థాయి హారర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని ట్రైలర్తో బలంగా ప్రూవ్ చేయనున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ట్రైలర్ రాగానే సోషల్ మీడియాలో రికార్డు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ప్రభాస్ నుంచి సినిమా వచ్చి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి కన్నప్పలో స్పెషల్ రోల్లో మాత్రమే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాడు. అన్ని సక్రమంగా జరిగితే ది రాజా సాబ్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ లేట్ కావడంతో పాటు విఎఫ్ఎక్స్ పనులు కూడా ఇన్ టైంలో పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. ముందుగా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినటువంటి మేకర్స్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు కూడా మరోసారి అనౌన్స్ చేశారు. సో 29th రిలీజ్ చేయబోయేటువంటి ట్రైలర్లో కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే సినిమా విషయానికి వస్తే సినిమా ఆల్రెడీ మనం టీజర్లో చూసాం. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ని ఈజీగా అందుకుంది అండ్ దానికి మించేలా కూడా కనిపించింది. అంటే రాజా సాబ్, ప్రభాస్ అండ్ దాని తర్వాత మారుతి మీద చాలా డౌట్లు ఉండే ఇంత మునుపు. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఆ డౌట్లన్నీ కూడా ఆ టీజర్లోనే కొట్టుకుపోయాయనే చెప్పాలి. అండ్ ఆ లుక్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ని, వింటేజ్ ప్రభాస్ని చాలా మిస్ అవుతున్నాం. ఫ్యాన్స్ డ్యాన్స్ కానీ పాటలు కానీ ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాం. అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ కామెడీ టైమింగ్ని మేము చాలా మిస్ అవుతున్న కామెంట్స్ కూడా చాలామంది చేశారు. బట్ రాజా సాబ్ అలా కాకుండా అటు సలార్ 2, ఆల్రెడీ కల్కి 2 ఇవన్నీ పక్కన పెట్టినా కానీ మధ్యలో ఇలాంటి ఒక సినిమా చేయడం నిజంగా ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చే విషయం అనే చెప్పొచ్చు. అండ్ టీజర్లో రిలీజ్ చేసినటువంటి లుక్స్ కూడా ప్రభాస్ చాలా యంగ్గా అండ్ ఎప్పుడైతే వర్షం అండ్ దాని తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలో ఎలా ఉన్నాడో స్టిల్ ఇప్పటికీ కూడా అదే రేంజ్లో కామెడీ కూడా చేస్తున్నట్లు కూడా మారుతి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మారుతికి ఉన్నటువంటి పెద్ద ప్లస్ హారర్ కామెడీ సినిమాలని చాలా బాగా బ్యాలెన్స్డ్గా తీయడం. ఇక ఇప్పుడు బడ్జెట్ సరిపోను ఉంది అండ్ దాని తర్వాత ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నాడు అండ్ దాని తర్వాత ఆ సెట్, ఆ విజువల్స్ అండ్ స్టోరీ కూడా చాలా కొత్త స్టోరీ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది కూడా అనుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ పండగకు వస్తుంది కాబట్టి ఇక ఆల్రెడీ డిసెంబర్ 5న అనౌన్స్ చేశారు. ఆ డేట్ రిలీజ్ పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి అఖండ వచ్చే ఛాన్సెస్ కూడా ఆ లిస్ట్లోకి కనిపిస్తున్నాయి. సో ఇక రాజా సాబ్ పండగకి వెళ్తే డెఫినెట్గా పండుగ అంతా థియేటర్లోనే ఉండేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఆల్రెడీ పండుగ కంటే ఈజీగా 4-3 సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ డేట్ లాక్ చేసుకుంది, అనగనగా ఒక లాక్ చేసుకుంది. అండ్ దాని తర్వాత ఇక తమిళ నుంచి వెళ్ళి ఇంకొక 2 సినిమాలు ఆల్రెడీ, అదే విజయ్ది ఆల్రెడీ ఒక సినిమా ఉంది. ఇక ఇప్పుడు ప్రభాస్ వెళ్తేనే థియేటర్స్కి దొరకడం కష్టమా ఏంటి అన్న డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ బట్ ఇక్కడ కావాల్సిందల్లా రాజా సాబ్కి పాజిటివ్ టాక్ మాత్రమే. ఇన్ కేస్ పాజిటివ్ టాక్ వచ్చిందా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా రాజా సాబ్కి క్యూలు కడతారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లోనే ఉన్నాయి. ఆ ట్రైలర్ చూసే సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ఇంత లేట్ చేసిన దానికి డెఫినెట్గా వర్త్ ఉందా లేదని అయితే ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక టీజర్లో మనం చూసాం ఆల్రెడీ చాలా బాగా పెద్దగా కట్ చేశారు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ట్రైలర్ కూడా మెప్పిస్తే కనుక రాజా సాబ్ డెఫినెట్గా మరొక ఇండస్ట్రీ ప్రభాస్ ఖాతాలో పడేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో మరి డార్లింగ్ ఫ్యాన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.